నమస్కారం అండి. అందరికీ మీడియా వారికి ఇక్కడ వచ్చిన బాధితులకు అందరికీ నా నమస్కారం. మా హస్బెండ్ అండి ఈయన. మీకు కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను చెప్తానండి. మా పాప విదేశాల్లో ఉందండి. అయితే ఆవిడ పేర ఫోర్జరీ సంతకాలు చేసి ఆవిడ పేరున చిట్లేసి మమ్మల్ని కట్టలేని స్థితిలోకి 90 చిట్ల వరకు వేసి తర్వాత ఇవన్నీ మేము ప్రాపర్టీస్ అమ్మేసుకుని బయట అప్పులు తెచ్చి తీసుకొచ్చి అట్లా కొంత కట్టగలిగామండి. 17 చిట్లు ఇంకా 18 చిట్ల వరకు డిఫాల్ట్లో పెట్టారు. దీనికి అంతటి కారణం ఏంటంటే మా స్తోమతను బట్టి మేము 1-2 చిట్లు వేయగలం కానండి, 40 చిట్లు 90 చిట్లు వేయలేమండి. అయితే ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ కమిట్మెంట్ కోసం, వాళ్ళ స్వలాభం కోసం మమ్మల్ని ఇరికిచ్చి మా పచ్చగా ఉన్న సంసారాన్ని మా పచ్చగా ఉన్న సంసారాన్ని బుగ్గిపాలు చేసి వీధిని పడేసి మా ఆస్తులన్నీ అమ్మించి తర్వాత మా పిల్లలకి పెళ్లి చేయలేని స్థితిలో కూడా వచ్చామండి మేము. తర్వాత మా హస్బెండ్ సేవింగ్ చేసుకునే అమౌంట్ కూడా తెచ్చి కట్టేశాను. చాలా వరకు ఆస్తులు అమ్మేసి కట్టేశాను. ఇంకా డిఫాల్ట్ ఉందని చెప్పేసి మమ్మల్ని నానాయింసు చేస్తున్నారు. ఇంటికి వచ్చేసి మార్గదర్శి వాళ్ళు మమ్మల్ని హెరాస్మెంట్ చేయటం, గ్యారంటీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెరాస్మెంట్ చేయటం, వాళ్ళ ఆస్తులు అమ్మేస్తామని చెప్పి బెదిరించడం, మా ఆస్తులు అమ్మేస్తామని బెదిరించడం, ఇప్పుడున్న ఇల్లు కూడా దాన్ని అటాచ్మెంట్ తెచ్చి దాన్ని కూడా అమ్మేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళని కూడా చిట్టులో విరికించేసి వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టడం వీళ్ళు చేయం. దీనికి ఇలాంటి సమస్యలని ప్రభుత్వం వారు మాకు సహకరించి మాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తర్వాత మాకు సహాయం చేయాలి. మాతో పాటు ఉన్న మిత్రులందరూ కూడా సహాయం చేయాలని